సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 6 గ్యారంటీల లాగానే జాతీయ మేనిఫెస్టోలో కూడా దాదాపు అలాంటి పథకాలే ప్రవేశపెట్టింది, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. బీజేపీకి సంక్షేమ పథకాల జోలికి పోలేదు, పెద్దగా అభివృద్ధి ఎజెండా వాళ్ళకొక ఆ ఎజెండా ప్రకారం వెళ్తుంది అని చెప్తున్నారు. ఈ జాతీయ మేనిఫెస్టో బీజేపీని ఢీకొనబోతుందా? ఎట్లా ఉండబోతుంది బీజేపీ? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో పెట్టలేదు, మేము సంకల్ప పత్రం అని పెట్టాము. మేనిఫెస్టో విడుదల చేయలేదు. మేనిఫెస్టో పేరంటేనే ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. అందుకే సంకల్ప పత్రం పేరుతో మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ విషయాలే చెప్పడం జరిగింది. మేము అనేక విషయాలు చెప్పలేదు, చెప్పేది కూడా చేశాం మేమున్నా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొత్త అంశాలు పెట్టిందో అందులో చాలా అమలులో జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తామని. ఆల్రెడీ అది రీజనల్ రింగ్ రోడ్ రెడీ ఉంది, ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ పూర్తయింది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేసింది, ల్యాండ్ అక్విజిషన్ కోసం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము సంబంధించి విషయాలపైన ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెట్టిందో అది ఏమాత్రం అసంబద్ధంగా ఉన్నాయి. అది ఏమాత్రం తెలంగాణ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉపయోగం లేనటువంటి అంశాలే వాళ్ళు పెట్టడం జరిగింది. మీరు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. ఈసారి మిమ్మల్ని కానీ మీ పార్టీకి ఎక్కువ సీట్లు కనుక గెలిపిస్తే తెలంగాణకు ఏం చేయబోతున్నారు? తెలంగాణ ప్రజలకు ఏం భరోసా ఇస్తారు? ఒక కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు చేయాల్సినటువంటి అన్ని అంశాల విషయంలో చిత్తశుద్ధితో అమలు చేస్తాము. ఏ కేంద్ర ప్రభుత్వమైనా అన్ని రాష్ట్రాలకు ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు చేస్తాయో ఆ ప్రాజెక్టులు తప్పకుండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్, సికింద్రాబాద్లో రెండు ప్రధాన పార్టీలు మీకు పోటీ పడుతున్నాయి. ఏది మీకు ప్రధాన ప్రత్యర్థి? ఇంకా వాళ్ళు నాకైతే ఇంకెవరితో అర్థం కాలే. వాస్తవంగా చెప్తే ఫ్యాక్ట్ అది. ఏ పార్టీ పోటీ ఉందనేది విషయం నాకు ఇంకా అర్థం కాలేదు. టీఆర్ఎస్ పోటీయా, బీఆర్ఎస్ పోటీయా, కాంగ్రెస్ పోటీ అనేది ఇంకా అంచనాకు రాల. అనేక సర్వేలు వాళ్ళు కూడా చెప్పినప్పుడు కూడా ఏ సర్వే కూడా కరెక్ట్ అంచనాకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తే మనం చెప్పొచ్చు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఉంది. మీకు టీడీపీ అంటే దాదాపుగా పడనట్టే ఉంటారు. ఇక్కడ ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళ ఓట్లని అడగడానికి వాళ్ళ సహకారం మీరేమైనా తీసుకుంటారా? ఎవరన్నారు పడదని? 2014లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే అధ్యక్షుడిగా ఉన్న మీరు చివరి వరకు కూడా వద్దన్నారు. మీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని బలవంతంగా ఒప్పించిన తర్వాతనే మీరు ఒప్పుకున్నారు. వాస్తవంగా మీరు అర్థం చేసుకోవాలి అందరూ కూడా. నాకు వ్యక్తిగతంగా ఉండదు ఎజెండా, పార్టీ ఇంట్రెస్ట్లో. ఎందుకంటే 2014లో అంటే దానికంటే ముందు తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్గొన్నాం. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఏర్పడడానికి వ్యతిరేకంగా ఉండింది ఆ రోజు. కాబట్టి ఇంత పోరాటం చేసి ఇంత ఉద్యమాలు చేసి మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మనం చేసినటువంటి శ్రమ పోరాటం అంతా కూడా వృధా అవుతుంది. గంపగుత్తగా కేసీఆర్కు మనం తెలంగాణ ప్రజలను ఆయన వెనుక నెట్టేసినట్టు అవుతుంది. కాబట్టి ఆంధ్రలో పెట్టుకుందాము, తెలంగాణలో మనం విడిగా పోటీ చేద్దాము. కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్లో చెప్పాను తప్ప వ్యక్తిగతంగా నాకు కాదు. హైదరాబాదు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక గోషమాల్ తప్ప బీజేపీ లేదు. మీ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎలా ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించి 19 లాగానే మీరు ముందుకు వస్తారా? 2019లో నేను గెలిచినప్పుడు కూడా మా సికింద్రాబాద్లో ఒక ఎంపీ లేడు, ఒక కార్పొరేటర్ కూడా లేడు. అదేవిధంగా మేము కరీంనగర్లో గెలిచినప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే లేడు. మన ఆదిలాబాద్లో గెలిచినప్పుడు కూడా మాకు ఒక ఎమ్మెల్యే లేడు. నిజామాబాద్లో గెలిచినప్పుడు కూడా కవిత గారి మీద మా పార్టీ గెలిచినప్పుడు కూడా మాకు ఒక ఎమ్మెల్యే లేదు. కాబట్టి ప్రజలు ఓటేయాలనుకుంటే ఎమ్మెల్యేలు, సర్పంచులు పెద్ద ఏది అవసరం ఉండదు. అర్బన్లో కొంత స్ట్రాంగ్గా ఉంటుంది కానీ రూరల్లో ఇప్పటికీ కూడా తెలంగాణలో అంత స్ట్రాంగ్గా లేదు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటనుకుంటున్నారు? అట్లేం లేదమ్మా, రూరల్లో కూడా మేము లాస్ట్ టైం ఎంపీస్ అన్ని కూడా ఒకటే హైదరాబాద్లో గెలిచాం, 3 రూరల్లో గెలిచాం. ఆదిలాబాద్ లాంటి ట్రైబల్ ఏరియా కూడా ఆదివాసీ ప్రాంతంలో కూడా మేము గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేస్ హైదరాబాద్లో ఒకటే ఉంది, 7 రూరల్ ప్రాంతాల్లో గెలిచాం ఇండిపెండెంట్గా మేము మొన్న పోటీ చేసి. అబ్కీ బార్ 400 పార్ అన్న లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. ఇప్పటికీ 2 విడతల పోలింగ్ కూడా అయిపోయింది. ఏంటి మీకు ఇన్పుట్స్ ఎట్లా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఆ లక్ష్యానికి చేరువవుతున్నారా, రీచ్ అవుతారా? తప్పకుండా 100% చేరవుతాం. ఎందుకంటే ఈరోజు మీరు ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా, నేను ఇప్పుడు సికింద్రాబాద్లో తిరుగుతున్నాను, ఏ ఒక్కరు కూడా మీకు ఓటేయమన్నారు. నేను గత ఎలక్షన్స్లో కూడా పోటీ చేశాను. ఓటర్స్ పల్స్ నేను గుర్తుపడతాను. ఓటర్స్ యొక్క ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు కొంతమంది మూతి ముడుచుకొని సరే అంటారు, రకరకాల. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా ఆదరించి ఇంట్లోకి పిలిచి
మోడీ గారు మళ్ళీ రావాలనేటువంటి మాట ప్రతి ఒక్కరిలో వస్తుంది. సార్ ఈ పుస్తకం తీసుకొచ్చారు ప్రజలకు నివేదిక అని చెప్పి 2019 నుంచి 24 మధ్యలో ఏంటి సార్ డెవలప్మెంట్కి సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో డెవలప్మెంటా, తెలంగాణకు మీరు తెచ్చినటువంటి డెవలప్మెంటా, ఎలాంటి అంశాలు దీంట్లో పొందుపరిచారు, దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు ఆ 4.5 సంవత్సరాలు ఏం చేశానో రిపోర్ట్ టు పీపుల్ అని 3 సార్లు గతంలో ఇచ్చే అలవాటు ఉంది నాకు. ఇప్పుడు కూడా నేను గత 4.5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా నేను ఏమేం చేశాను, ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించి మిగతా ఆల్మోస్ట్ మెజార్టీ ఇందులో పొందుపరిచాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, భక్తి గుండెల్లో ఉండాలి, రాముడు గుడిలో ఉండాలి. అనవసరంగా రాజకీయాల్లోకి రాముని లాగుతున్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ట కాకముందే అక్కడ తలంబ్రాలన్నీ దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. ఇది ఎట్లా చూడాలి? ఇది రాముడితో రాజకీయం చేయడం కాదా బీజేపీ అంటున్నారు. ఏం చెప్తారు కిషన్ రెడ్డి గారు? అది ఒక భక్తికి సంబంధించినటువంటి విషయం. ఎవరైతే భక్తి ఉంటారో వాళ్ళు చేస్తారు, భక్తి లేని వాళ్ళు చేయరు. అది రాముడి మీద విశ్వాసం లేని వాళ్ళకి బలవంతంగా నువ్వు రాముడి పూజ చేయాలని బలవంతంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎవరు ఒత్తిడి చేయలేదు కదా. ఎవరికైతే విశ్వాసం ఉందో వాళ్ళు రావాలి. కాంగ్రెస్ పార్టీని కూడా రమ్మన్నాము, వాళ్ళు రాలేదు. వాళ్ళు రామజన్మభూమి రామాయణానికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. మేమేం అంటలేం కదా, వాళ్ళ ఇష్టం అది. చాలామంది వచ్చారు, అనేక మంది ప్రముఖులందరూ వచ్చారు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ రామజన్మభూమి జన్మించిన స్థలంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం వ్యతిరేకము. మేము 3 ప్రభుత్వాలు ఆ రోజు మా ప్రభుత్వాలను కరసేవ సందర్భంగా కూల్చివేసింది. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వము, సుందర్లాల్ పటోల్ ప్రభుత్వము, బైరాన్ సింగ్ షెకావ్ ప్రభుత్వము, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో కూల్చేసింది ఆ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ఇష్టం అది. మాకు రాముడు ఒక దేవుడే కాదు, ఒక ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, మంచి పరిపాలన దక్షుడు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి, కానీ రాముడితో రాజకీయం చేయడం ఎందుకని చెప్తున్నారు. మీరు ఏం చేశారు? విదేశాలకు సంబంధించి భారతదేశానికి పొరుగు దేశాల అన్నిటితో గొడవే. గతంలో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలన్నీ కూడా కోల్పోయాయని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. చైనాతో గొడవ ఉంది, అక్కడ మయన్మార్తో గొడవ ఉంది, బంగ్లాదేశ్తో గొడవ ఉంది, శ్రీలంక, ఈ రకరకాల పొరుగున భారత ఉపఖండంలో ఉన్న దేశాలతో అన్నిటితో గొడవ పెట్టుకుండి మోడీ సాధించింది ఏం లేదు, బీజేపీ ప్రభుత్వం సాధించేది లేదు అని చెప్తున్నారు. ఇందులో నేను సికింద్రాబాద్ ఏమేం చేసిన ఉంది. ఇందులో 98% అభివృద్ధి కార్యక్రమాల మీద నా వేదిక ఇచ్చాను. ఈరోజు మా యొక్క మేనిఫెస్టోలో కూడా మేము ఏమేం చేశామో ఒకసారి చూస్తే, పేద ప్రజలకు సంబంధించి టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాళ్ళ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడి ఇంట్లో విద్యుత్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి వైద్య సహాయం అందించి మొదలు పెడితే, చంద్రయాన్ వరకు కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అవన్నీ మేము చెప్తున్నాం. అందులో ఒకటి రామజన్మభూమి. ఎందుకంటే ఇది 550 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య. నరేంద్ర మోడీ గారు చాకచక్యంతో అన్ని ముస్లింలను కూడా ఒప్పించి మెప్పించి చిన్న ఘర్షణ లేకుండా, ఒక రక్తపు బొట్టు చిందకుండా